నమస్తే పిల్లలు. సంస్కృతి సింప్లిఫైడ్ ఛానల్కి మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుకొచ్చాను. మనకి ఆశ్వయుజ మాసం వచ్చేసింది, అంటే దసరా పండగ వచ్చేస్తోంది. సో దసరా పూజలు, బతుకమ్మ ఆటలు అన్నీ మొదలైపోతున్నాయి కదా. పూర్వం రోజుల్లో అంటే చాలా మా చిన్నప్పుడు, ఇంకా మా ముందు కూడా, అంటే మీ అమ్మమ్మ తాతగారుల టైము, నాయనమ్మ తాతగారుల టైముల్లో స్కూల్ పిల్లలు వాళ్ళ టీచర్లతో, అంటే గురువులతో చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్ళకి వెళ్ళి దసరా టైంలో అన్నమాట, దసరా పండుగల టైముల్లో వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ దగ్గర చక్కగా మిఠాయిలు అవన్నీ తీసుకొని గురువుగారికి దక్షిణ ఇప్పించి అందరిళ్ళు చుట్టొచ్చేవాళ్ళు. చాలా బాగుండేది. మేము బాగా ఎదురు చూసేవాళ్ళం, మా ఇంటికి ఎంతమంది పిల్లలు వస్తారా అని. మా అమ్మ మా నాన్నగారు అయితే వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఆ పిల్లలందరికీ అనేసి చాలా బాగా సందడిగా ఉండేది. ఆ పిల్లలు వచ్చి ఒక అరగంట కూర్చొని చక్కగా పద్యాలు పాడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా, అంటే చిన్నపిల్లలు ఏదంటే అది అవుతుందని. అలాగే చిన్నపిల్లల ఆశీర్వచనం కూడా మనకు కావాలి. ఈ రోజుల్లో అది పూర్తిగా పోయింది. కానీ మేమందరం, మా అక్క చెల్లెళ్ళము, మా బాబాయిలు, మా అందరం మాట్లాడుకున్నప్పుడు అనుకుంటూ ఉంటాం, చిన్నప్పుడు ఎంత బాగా దసరా పద్యాలు పాడేవాళ్ళం కదా అనేసి. అలాంటి దసరా పద్యాలు నాకు గుర్తున్నవి కొన్ని చెప్తాను, వినండి. మర్చిపోయాను, అందుకని పుస్తకంలో రాసుకొని చదువుతూ చెప్తున్నాను. ఇందులో ఎక్కువగా ఈ పద్యాల్లో మనం ఎవరింటికైతే వెళ్తున్నామో వాళ్ళు చాలా బాగుండాలి, వాళ్ళకి మంచి ధనం రావాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ 10 మందికి సాయపడుతూ వాళ్ళ చేయి పైన ఉండాలి అనే అర్థం వచ్చే పద్యాలే ఉంటాయి. అంటే మనం ఎప్పుడు అవతల వాళ్ళ మంచిని కోరుకునేట్టు ఉంటాయన్నమాట. అంతే కదా, అందరూ బాగుంటే మనము బాగుంటాం. సో ఈ పద్యాలు చదువుతాను, వినండి. శ్రీలక్ష్మి మీ ఇంట హెచ్చుగా నిలచు, పాడి పంటలతోను పశుధనముతోను, ముత్యాలు కూర్చిన ద్వారబంధముల సూర్యచంద్రుల వంటి కొడుకులతోనూ, రంభా ఊర్వశి వంటి కోడండ్రతోనూ, పందిరి మంచముల్ పగడంబు కోళ్లతోనూ, వెండి గొలుసులతోను తూగుటుయ్యాలతోనూ, శ్రీ మహాదేవుడే కొలువుండగా మీ ఇంట, మణిమాణిక్యములతో వర్ధిల్లు ఇలలోన, వర్ధిల్లు మహారాజ వర్ధిల్లవయ్య, జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. అంటే ఇది ఆ ఇంటి యజమానిని ఆశీర్వదిస్తూ పాడే పద్యం అన్నమాట. తర్వాత ఈ పిల్లలు ఇలా పద్యాలు చదివి వాళ్ళకి కట్నం అడుగుతారు. కట్నం అంటే మాకేమన్నా ఇవ్వండి అని, తినడానికి మిఠాయిలు అవి ఇవి ఇస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. సో ఇలా పిల్లలకి కట్నం ఇచ్చే పద్యం అన్నమాట. పంతుళ్లకు కట్నంబు పరగనిచ్చితిరి, పద్యాలు చదివి బడలియున్నాము, చాలా ప్రొద్దాయను చాలగా మాకు, తల్లి చాటు వాండ్రము ఇక ఉండలేము, సెలవిచ్చి మమ్ము పంపగొప్పగా మీరు, శనగపప్పు బెల్లాలతో సెలవియ్యరయ్యా, ఖర్జూర ఫలములతో కరుణించరయ్యా, మణుగు బెల్లము మాకు ఇప్పించరయ్యా, ఇహమందు మీరు గొప్ప చెందుదురయ్యా, ఆయురారోగ్య ఐశ్వర్యములతోనూ, పుత్ర పౌత్రాభివృద్ధిగా పుడమినందున మీరు, గొప్పగా వర్ధిల్లుడి శ్రీరామ కృపతోను, జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. ఇలా వాళ్ళని అడిగి చిన్న చిన్న కోరికలే, పెద్దవేం అడగరు వాళ్ళు. పప్పు బెల్లాలు అంటే బెల్లము, శనగపప్పు, మరమరాలు ఇలాంటివే ఇస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇలా పెద్ద పెద్ద చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడంటే అలా అయిపోయింది అనుకోండి. ఇంకొక పద్యం. బాలురము వస్తెమిటు పరగనతి ప్రేమతో, మాముద్దు చెల్లించి మము బంపవలయు, పసిబాలలము మేము బడలియున్నాము, అలసి బాగున్నాము ఎండవానలకు, సొలసి మాపురా రేపురా మరల రమ్మనక, తేప తేపకు మమ్ము తిరిగి రమ్మనక, అల్లుండ్రవలె కాదు అలిగి మిమ్మడుగా,
బంట్రోత్తులము కాదు భయపెట్టి అడుగా, తగవు వారము కాము దండించి అడుగా, నిలువు జీతము కాదు నిలిచి మిమ్మడుగా, పాత అప్పులివి గావు పలుమారు అడగా, కొత్త అప్పులివి గావు కొసరి మిమ్మడుగా, ఈ ప్రొద్దు లేదనక ఇవ్వవలె గనుక, పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయైతే అంటేది లేదు, 3 పావులాలైతే ముట్టేది లేదు, రూపాయ చెల్లదని రూఢి నమ్మండి, 2 రూపాయలైతే రొక్కంబు మాకు, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు, జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. ఎంత బాగుంది కదా పద్యం. మేము వాళ్ళు వీళ్ళం కాదు, మీ ఇంటల్లుడు కాదు, మీ ఇంటి పనివాళ్ళం కాదు, మిమ్మల్ని గట్టిగా అడగలేము, కానీ పిల్లలము అలసిపోయి ఉన్నాము, మాకు ఏదో ఒకటి ఇవ్వండి, అర్ధ రూపాయి వద్దు, పావలా వద్దు. ఓ మీకు పావలాలు ఇవ్వంటే తెలియవు కదా అంటే 25 పైసే, 50 పైసే, 1 రూపీ ఇలాంటి వద్దు, కొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడగడం అన్నమాట ముద్దుగా. పిల్లలు ఇలా ముద్దుగా అడిగితే ఇవ్వకుండా ఉంటారా ఎవరైనా? ఇలా రకరకాల పద్యాలు ఉండే వాళ్ళని ఆశీర్వదించి మనం ట్రీట్లు తీసుకుని వెళ్ళడం అనమాట పిల్లలం. ఇలా ఉండేది చిన్నప్పుడు దసరా, చాలా బాగుండేది. ఇంకొక దసరా పద్యం. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపుంచుట ఇది మీకు తగున, దసరాకు వస్తిమని విసవిసలు పడక, చేతిలో లేదనక ఇవ్వలేమనక, ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సుమ్మి, గొప్పగా చూడండి తప్పకను మీరు, పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయి అయితే అంటేది లేదు, 3 పావలా ఇస్తే ముట్టేది లేదు, హెచ్చు రూపాయి ఇస్తే పుచ్చుకుంటాము, పై పావలా మాకు పప్పు బెల్లాలు, శీఘ్రమే పంపుడి శ్రీమంతులారా, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు, జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. ఇలా వచ్చి దసరాకి పిల్లలు చక్కగా ఆ ఇంట్లో వాళ్ళని అందరినీ ఆశీర్వదించి వాళ్ళ మాస్టర్తో అంటే టీచర్తో వచ్చి ఇలా పద్యాలు పాడి మిఠాయిలు అవి పుచ్చుకొని మాస్టర్కి దక్షిణ ఇప్పించి వెళ్తూ ఉండేవాళ్ళు. చాలా సరదాగా ఉండేది అప్పుడు విల్లంబులు అంటే బోవ్ అండ్ ఆరోస్ చేసేవాళ్ళు, దెన్ హనుమంతుడి బొమ్మలు అవన్నీ తయారు చేసేవాళ్ళు దసరాకి. చాలా బాగుండేవి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను మా ఊరు వెళ్తున్నాను, అక్కడ మామూలుగా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి, ఈ ధనుస్సు విల్లంబులు దసరాకు తయారు చేసేవి. ఈసారి దొరికితే కనుక తప్పకుండా తీసుకుని మీకు చూపిస్తాను. ఉంటానర్రా. నమస్తే.